ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయంలో ఉన్నాడని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఇది. కాబట్టి సర్వప్రాణులలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పిన ధర్మం, మతం, సంప్రదాయం, సంస్కృతి ప్రపంచంలో ఇదొక్కటేనండి. కాబట్టి ఆ ఒక్కటి ఇది ఈ భారతదేశ సనాతన ధర్మం. చీమ నుంచి ఏనుగోరకున్నటువంటి సర్వ ప్రాణుల్లో కూడా నేనున్నాను అంటే ఈ జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పినటువంటిది. కాబట్టి అది ప్రచారం జరగాలి, అది ప్రపంచానికి తెలియాలి. ఇంత గొప్ప ధర్మం ప్రపంచ వ్యాప్తి జరిగినట్టయితే ప్రపంచ శాంతి జరుగుతుంది. ఎందుకంటే అందరిలో నేనున్నానని చెప్పాడు కదా. అందరిలో నేనున్నానన్నప్పుడు ఒక దేశం మీద మరొక దేశం దాడి చేయొచ్చా? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అణిచివేయొచ్చా? ఒక భూభాగాన్ని మరొకరు ఆక్రమించవచ్చా? కాబట్టి నేను చేసేది నా మీదనే నేను దాడి చేస్తున్నాననే భావన కలుగుతుంది. కాబట్టి అలా ఆలోచన వస్తే అప్పుడు ప్రపంచంలో శాంతి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడెప్పుడైతే యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. అందుకొరకు 10-12 అవతారాలు ఎత్తాడు, ఇంకా ఎక్కువనే ఎత్తాడు. కాబట్టి అలా ఎత్తినటువంటి అవతారాలన్నీ మా ఇంట్లో ఉన్నాయని తెలుగు జానపదం గురించి చెప్పుకుంటుందండి. ఒక్క ఇంట్లో 10 అవతారాలు ఉంటాయా? ఉంటాయి. ఎట్లా ఉంటాయి ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. మా పాప మామల్లు మత్స్యావతారం అంటే ఇంట్లో ఉన్న మామగారు మత్స్యావతారం, కూర్చున్న మా తాత కూర్మావతారం, వరుసగల బావయ్య వరాహావతారం. అమ్మో ఒక్కొక్కరికి ఎట్ట పేరు పెట్టింది చూడ ఆ గృహిణి. మా పాప మామల్లు మత్స్యావతారం, కూర్చున్న మా తాత కూర్మావతారం, వరుసగల బావల్లు వరాహావతారం, నట్టింట మాయత్త నరసింహావతారం. ఎంత బాగుంది, నట్టింట మాయత్త నరసింహావతారం, వాసిగల మావారు వామనావతారం. త్రివిక్రముడు అవుతాడు ఆయన, ఇంతే ఉంటాడు వారు మావారు. వాసిగల మావారు ఓ గృహిణి పాడుతుందండి ఇది. వాసిగల మావారు వామనావతారం, పరమ గురుదేవ పరశురామావతారం. గురుగారు పరమ గురుదేవ పరశురామావతారం, రాశిగల మాయన్న రామావతారం. రామావతారం అన్నగారు రక్షిస్తాడు ఇక మరి. అందువల్ల బలమైన బంధువులు బలరామావతారం, చిన్నిమా బుడ్డోడు బుద్ధావతారం, ఉన్నమా సంటోడు బుద్ధావతారం, కావలసిన ఒళ్ళంతా కలిగే అవతారం, చిన్నిమా కన్నయ్య చిన్ని కృష్ణావతారం. ఇప్పుడు ఆలోచించండి, 12 వచ్చినాయి దీంట్లో. దశావతారాలు ఒక్క ఇంట్లోనే ఉంటే ఇక ధర్మం ఎక్కడ పోతుంది? ఎంత బాగా ఈ జానపద గురిని ఈ విధంగా పాడుకుంది. ఇలా చెప్పినటువంటి దీని వెనుక దశావతారాల యొక్క తత్వం జీర్ణించుకున్నటువంటి ఒక జానపద గురిని కట్టుకున్నటువంటి ఈ పాట. ఒకే ఇంటిలో దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు ధర్మాన్ని రక్షించడానికి వచ్చాయి. అవతారం రావడమే ధర్మరక్షణ కొరకు వచ్చింది. కాబట్టి శ్రీకృష్ణావతారంలో పూర్తిగా దేశ ధర్మ జాతి సంరక్షణకు వచ్చి గీతను మనకు అందించి మన గీతను సరైన పద్ధతిలో నడపడానికి చేసినటువంటి ప్రయత్నం కారణంగా 1000 మంది, 2000 మంది, 5000 మందితోటి గీతాపారాయణం చేయించి ఈ ఆలోచన కలిగేటటువంటి విధంగా వ్యక్తుల నిర్మాణం చేయాలి అనేటటువంటి ఆలోచన చేయడం. ఎందుకంటే ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత అని విష్ణు పురాణంలో ఉన్న శ్లోకం వంటిది. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఏ భూభాగం ఉందో ఆ భూభాగంలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఇది నా పితృభూమి, కర్మభూమి, పుణ్యభూమి, జన్మభూమి, నా ధర్మభూమి ఇది అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశ బిడ్డలు. మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా, ఈ భూమి మా అమ్మ, దీనికి నేను పుత్రరూపి సంతానాన్ని అన్న తర్వాత ఈ భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది కదా. ఈ భూమి ఉంటే మనం ఉంటాం కదా. కానీ ఈ భూమిని ఇవాళ ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఈ ప్రయత్నాలు జరిగాయి. భూమి ఒకవేళ ఆక్రమణకు గురైతే
ఈ ధర్మం ఉంటుందా? ఈ జాతి ఉంటుందా? ఈ సంస్కృతి ఉంటుందా? 29 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటుగా ఇన్ని రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఇన్ని భాషలతో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి వీళ్ళు ఉంటారా? భూమే లేకుంటే ఉండేది ఎక్కడ? అందుకొరకే శ్రీరామచంద్రుడు చాలా గట్టిగా చెప్పేసినాడు, ఈ అన్నయ్య లంకానగరం ఎంత బాగుంది, ఇక్కడే ఉండిపోదామా అని లక్ష్మణుడు అంటే, అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడండి. లంకానగరం బంగారమయం కానిగాక తమ్ముడా నాకు రుచించదు, కన్న తల్లి కన్న నేల తల్లి స్వర్గం కన్న విన్నరా తమ్ముడా అన్నాడు. కాబట్టి ఇన్ని మాటలు వేదం చెప్పింది, ఈ రామాయణం చెప్పింది. ఇలా చెప్పినటువంటి దానిని శ్రీకృష్ణ పరమాత్మ మన భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనే చెప్పాడు అంతే. అక్కడ చెప్పింది అదే. ఒక ఆధునిక కవి రాస్తాడు, హింస యునర్పనంటివి సరే, అర్జునుడితో కృష్ణుడు అంటున్నాడు అది, హింస యునర్పనంటివి సరే విమహింసల పాలనొత్తు విధ్వంసక శక్తులందు దయదాల్చుడ ధార్మిక హింస కాదు, మా కంసుని చంపి లోకముల కష్టము తీర్పను చెల్లునే అసృంభవంసము నిండ తిండికై మాటుడు రాతకొరంబు అది అని. నువ్వేమయ్యా భయపడ్డావా? అంగేశుంగని భీతినందివో ద్రోణాచార్య వీక్షించి ఏ గంగారెత్తెనో రాష్ట్ర రాష్ట్రశతమే కంపము కలిగించెను గంగానందను గన్న కాతరదయో కాకున్న సంగ్రామమే సింగారము రాజపుత్రులకు ఇస్సి ఇంత వైక్లభ్యమా, ఇంత వైక్లభ్యమా? అదే ఏకశ్లోకి గీత చెప్పింది, లైక్యం మాస్మగమత్పార్థానే తత్వయుపపతితే క్షుద్రం హృదయం తక్కువ అని. ఎందుకు ఆ కృష్ణ పరమాత్మ ఇదంతా చెప్పాల్సి వచ్చింది అని అంటే, చివరగా ఈ గర్వాంతుల రూపుమా పుటకి గాని గీతమా పద్యమా నీ గుర్రాలను దోరునంత బతికింది నేనేలా, మా ఇంటిలో నే గుర్రాలను తోరలేను నిజమిందే ధర్మ రక్షార్థమై యోగమునికి పార్థ సారథి మహోద్యోగము సాధించిందని. ఇదండి ధర్మరక్షకుడు. భగవద్గీత 18 అధ్యాయాలకు ఒకే ఒక్క పేరు, ఒకే యోగం పేరు పెడితే, అంటే విషాద యోగం నుంచి అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ఉన్నటువంటి 18 యోగాలకు ఒకే ఒక్క పేరు పెడితే అది ధర్మ రక్షా యోగం. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. సనాతన ధర్మంలో ఉన్న మనమంతా కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం, భ్రష్ట రాజకీయం వీటన్నింటికి అతీతంగా మేమంతా ఒకే ధర్మానికి చెందిన వాళ్ళం, ఒకే దేశానికి చెందిన వాళ్ళం, ఒకే దేశ జాతికి చెందినటువంటి వాళ్ళం. మా భూమిని మేము రక్షించుకుంటాం, అందుకు గీతా ధర్మంలో మేము నడుస్తాం అనేటటువంటి దీక్షతో ముందుకు నడుద్దాం. తద్వారా మనం నిలబడతాం.